దేవునామానికి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ మందిర ప్రతిష్ఠ ద్వారా దేవుడు తాను మాత్రమే మహింపరచబడినట్లుగా వాక్యం చదువుకుందండి. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనాన్ని మీరు అందరూ కలిసి చదవండి. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిమ్మదన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలుల సమాజికులందరినీ మండపం ముందర నిలబెట్టి లెక్కింపశక్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండలను పైతట్టున కమ్మెను. ఇశ్రాయేలుల ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను. అందరం కలిసి చదవండి. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేరి. ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ మందిర ప్రతిష్ట ఆరాధన క్రమంలో దేవుడు తన నివసించే స్థలముగా ఏర్పాటు చేసుకున్న ఈ మందిరంలో ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఎలాగ ప్రతిష్ఠించుకోవాలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవటానికి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుని మందిరము, రెండోది దేవుని మందసము, మూడోది దేవుని మనిషి. ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారు. దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైనది, రెండోది దేవుని మందసము అంతకన్నా ప్రాముఖ్యమైనది, మూడోది దైవజనుడు లేదంటే దేవుని మనిషి దానికన్నా ప్రాముఖ్యమైన వాడు. చదవబడిన రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనాలు మనం చదివితే 63వ వచనంలో ఈ మాటలాగా రాయబడ్డాయి. 63వ వచనం, అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుతుండగా 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఆ ప్రకారము రాజును ఇశ్రాయేలులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఈ ప్రకారముగా రాజును ఇశ్రాయేలులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దేవుని మందిరాన్ని ఎలాగూ ప్రతిష్ఠించారు? సో డెడికేటెడ్ బై గాడ్ త్రూ ద సొలొమన్. దేవుని చేత సొలొమోను ద్వారా ప్రతిష్ఠింపబడిన ఈ మందిరాన్ని దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో చాలా క్లుప్తంగా ఒక 7 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిర ప్రతిష్టలో 2 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిది డెడికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ థింగ్స్. బయట ఉన్న బాహ్య విషయాలన్నిటినీ మనం ప్రతిష్ఠించాలి. రెండోది ఇంటర్నల్ థింగ్స్, ఆంతరిక విషయాలన్నిటిని కూడా మనము ప్రతిష్ఠించాలి. సో ప్రతిష్టని రెండు భాగాలుగా విభజన చేస్తున్నాం. మొదటిది బాహ్య విషయాలు, రెండోది అంతర్గత విషయాలు, ఎక్స్టర్నల్ థింగ్స్, రెండోది ఇంటర్నల్ థింగ్స్. సో ఎక్స్టర్నల్ థింగ్స్లో నుండి ఒక 5 విషయాలు, ఇంటర్నల్ థింగ్స్లో నుండి ఒక 2 విషయాలు, మొత్తం 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరాన్ని మనము ఎలాగూ ప్రతిష్ఠించాలి, దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది ఎరగాలి అని దావీదు పౌలు భక్తుడు పలికినట్లుగా
తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుతాం. ఈ ఉదయకాల సమయంలో అన్ని వచనాలు చదివించడానికి చూపించడానికి టైం సరిపోదు కనుక చాలా క్లుప్తంగా దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు ఆలోచన చేద్దండి. దేవుని మందిరానికి ప్రతిష్ఠించే ముందు, దేవుని మందిరము లోపల మనం ప్రతిష్టలోనికి వచ్చే ముందు బయట చాలా విషయాలు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో త్వరగా దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 ఇంగ్లీష్లో రాసుకోవడానికి అవకాశం ఉంటే 7 Pలు మీకు జ్ఞాపకం చేస్తాను. సో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నెంబర్ 1 మొట్టమొదటిది డెడికేట్ ద పీపుల్. డెడికేటింగ్ ద పీపుల్, ప్రజలను మనం ప్రతిష్ఠించాలి. ఎవరిని ప్రతిష్ఠించాలి? మొట్టమొదటిగా ప్రజలను ప్రతిష్ఠించాలి. మొదటి వచనం చూస్తున్నా చూడండి. అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో ఉండు రాజైన సొలొమోను ఎవరెవరిని పిలిపించాడో, ఎవరెవరిని సమకూర్చాడో చూడండి. అక్కడ ఇశ్రాయేలీయుల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చను. ఇందాక చదువుకున్న వచనాలన్నింటినీ సారాంశం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మందిరం అంతా ఏం చేయబడింది? పూర్తి చేయబడింది. మందిరాన్ని ఏమని చేశారు? ఈ ప్రకారం యెరూషలేము మందిరాన్ని సొలొమోను ప్రతిష్ఠించిరి, రాజును ఇశ్రాయేలులందరూ ప్రతిష్ఠించిరి అనే మాటను మనం చదువుతాం. మామూలుగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి కావలసిన సామగ్రి అంతా దావీదు భక్తుడు సమకూర్చాడు. ఆ తర్వాత సొలొమోను దాన్ని కట్టడానికి దేవుడే అనుమతించాడు. ఇప్పుడు ప్రతిష్ఠ దగ్గరకు వచ్చిన తర్వాత సొలొమోను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, సొలొమోను ప్రతిష్ఠించడానికి సొలొమోనుకి సామర్థ్యం సరిపోదంటారా? ఆయన ఎవరు? రాజు. ఇంకా ఆయనకేమీ కొదువ, ప్రతిష్ఠించడం చాలా ఈజీ. కానీ ప్రజలు ఎందుకు మరి అనంటే, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే సేవకుడు ప్రతిష్ఠింపబడితే చాలు అనుకుంటాం. ప్రజల యొక్క ప్రతిష్ఠితను మనం చాలా ఎక్కువగా పట్టించుకోము. కానీ మందిరంలో ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. సో ప్రజలు సరిగా లేకపోతే మనము మందిర ప్రతిష్టని చాలా చక్కగా చేయలేము. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దండి. చూడండి, మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు పెద్దలు, ఆ తర్వాత గోత్ర ప్రధానులు, వాళ్ళు ఎవరు అనంటే 12 గోత్రాలకు సంబంధించిన అందరినీ యెరూషలేం పట్టణంలోకి సొలొమోను భక్తుడు సమకూర్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. కొంచెం పై వచనాన్ని 7వ అధ్యాయంలో ఇలాగ ఉంచి ఆ పై వచనంలో 50వ వచనంలో చూడండి, నేను చదువుతున్నాం. మేలిమి బంగారు పాత్రలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో రాయబడింది, ఈ ప్రకారము కనిపించిందండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమైను. ఇక్కడ ప్రజలు ఏమన్నా పని చేశారా? సొలొమోను ఒక్కడే పని చేశాడా అంటే, పని చేసింది ఎవరు చెప్పండి? సొలొమోను మాత్రమే. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పనంతయు సమాప్తమైను. సో ఆ పని కూడా ఎలా సమాప్తమైందంటే, మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారు ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పనంతా చక్కగా చేశాడు. కానీ ఎవరిని ప్రతిష్ఠించాలి మొట్టమొదటిగా అని మనం ఆలోచన చేస్తే ప్రజలను ప్రతిష్ఠించాలి, మనుషులను ప్రతిష్ఠించాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ 16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారనియు మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సో మొట్టమొదటిది మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరము అనంటే, మీరే దేవుని ఆలయము. మనుషులు దేవుని ఆలయముగా క్రొత్త నిబంధనలోనికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడం అంటే మొట్టమొదటిగా ఎవరిని ప్రతిష్ఠించాలి అని అంటే, డెడికేటింగ్ ద పీపుల్. మొట్టమొదటిది ప్రజలను ప్రతిష్ఠించాలి. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా క్లుప్తంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. 2వ వచనం, మరలా రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి రండి. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులందరూ యాతానిమను 7వ మాసమందు పండగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొని ఉండిరి. ఎన్నో నెలలో వచ్చారంటే చెప్పండి? వీళ్ళంతా 7వ నెలలో వచ్చారు. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. రెండోది డెడికేటింగ్ ద పీరియడ్, టైం పీరియడ్. మొట్టమొదటిది డెడికేటింగ్ ద పీపుల్, ప్రజలను మనము ప్రతిష్ఠించాలి. రెండోది డెడికేటింగ్ ద టైం,
టైం పీరియడ్, కాలమును కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నా ఇష్టం నేను మధ్యరాత్రులు పెట్టుకుంటా, అమావాస్య రాత్రి పెట్టుకుంటా అంటే కుదరదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి కుదరదు. మందిర ప్రతిష్ట అంటే బందర ప్రతిష్టే. మనం జాగ్రత్త. కొంతమంది అమావాస్య రోజున అట్ట ముహూర్తాలు పెట్టుకున్న మందిరాలన్నీ మూసివేయబడ్డాయి. కానీ దేవుని వాక్యంలో సొలొమోన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎన్నో నెల అని రాయబడింది చూడండి. 7వ నెలలో అసలు ఈ కొంచెం ఇక్కడ టైం పీరియడ్ గురించి కొంచెం మీకు కొన్ని మాటలు చెప్పాలి. 7వ మాసమందు పండగ కాలంన, అది కూడా 7వ మాసంలో ఏం జరుగుతుంది? పండుగ కాలం. 7వ మాసంలో మంచి పండగ జరుగుతుంది ఇశ్రాయేలుకి. ఆ పండగ ఏంటి? ఆ పండగలు తెలిస్తే మీ ముందు మేము ఎందుకు కూర్చుంటాం అయ్యగారు అంటారా? ఏం పండగ అది? పర్ణశాలల పండుగ. 7వ నెలలో జరిగే పండగ ఏంటంటే పర్ణశాలల పండుగ. దాన్ని ప్రథమ ఫలాల పండుగ అని అంటాం. ఇంకా చెప్పాలి అని అంటే అది ఇట్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ బూత్స్. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు మందిరం ఎప్పుడు పని పూర్తి అయింది అని మనం ఆలోచన చేస్తే ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. 6వ అధ్యాయానికి రండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 37, 38 వచనాలు ఇలాగ చదువుతున్నాం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం, 7వ వచనం. ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ముగించబడింది అనేది చాలా క్లియర్గా రాయబడింది. ఎన్ని సంవత్సరాలు కట్టారనేది కూడా రాయబడింది. 37వ వచనం. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. ఎన్నో సంవత్సరం ప్రారంభించబడింది? 4వ సంవత్సరం ప్రారంభించబడింది. ఎన్నో సంవత్సరం అది ముగించబడింది? 11వ సంవత్సరం. 11లో నుంచి 4 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. కాబట్టి 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. ఎప్పటికి మూర్తి అయిపోయింది అని మనం ఆలోచన చేస్తే 11వ సంవత్సరము 8వ మాసమున, 11వ సంవత్సరం 8వ నెలలో పూర్తి అయింది. ప్రతిష్ఠ ఎప్పుడు చేశారు? 7వ నెలలో చేశారు. 7వ నెల అంటే ఒక 3 నెల రోజులు ముందు చేశారు కదా. నెక్స్ట్ ఇయర్ 7వ నెలలో చేశారు. అంటే ఎన్ని నెలలు ఆగారో తెలుసా? 11 నెలలు ఆగారు. ఎందుకు ఆగాల్సి వచ్చింది? 11 నెలలు. ఒక రోజు, 2 రోజులు, 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, ఎన్ని నెలలు? దాదాపు ఇంకొక అయితే సంవత్సరం అయ్యేది. ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే ఇక్కడ 2-3 ఆత్మీయ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మన ఇష్టం వచ్చిన సమయంలో మనం దేవుని మందిరంలోనికి వెళ్ళకూడదు. దేవుడు తన ఇష్టమైన సమయంలో దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. ఇక్కడ ఏ పండుగ జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క పండుగని లేవియా కాండంలో ఈ పండుగ గురించి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియా కాండంలోనికి రండి. 23వ అధ్యాయం. లేవియా కాండం 23వ అధ్యాయం 33వ వచనం నుండి కొన్ని మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియా కాండం 23వ అధ్యాయం 33వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ. 7వ నెలలో ఏం జరుగుతుంది చెప్పండి? 15వ దినం మొదలుకొని 7 నెలలు. 15 + 7 అంతా 22. 22వ తారీఖు దాకా ఏం చేయాలి? అది పర్ణశాలల పండుగ చేయాలి. ఎందుకు పర్ణశాలల పండుగ చేయాలి అని అంటే, వాటిలో మొదటి దినమును మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 36వ వచనం. మరియు 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ జనముగా కూడుకొని యెహోవాకు హోమార్పణ చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి ఏ పనియు చేయకూడదు. ఇది చెప్పిన తర్వాత లాస్ట్ వచనాలు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 39వ వచనం దగ్గర నుండి మనం చదివితే ఇదంతా మరలా పర్ణశాలల పండుగ దాని వివరణ గురించి రాయబడతా ఉంది. 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగగా ఆచరింపవాలి. ఇక్కడ నుండి మరొక వచనాన్ని మీకు చదువుతున్నా. ద్వితీయోపదేశకాండంలోనికి రండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం నుండి 13 నుండి 17 వచనం వరకు మనకు కనిపిస్తుంది. కొన్ని మాటలు నేను చదువుతున్నా. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టులో నుండి రసమును సమకూర్చున్నప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలను. కనిపిస్తుందండి 16వ వచనం. చూసారా 13వ వచనం? నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టులో నుండి
రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఆ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసీని, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండును సంతోషింపవలను. నీ దేవుడైన యెహోవా నీ రాబడంతట్లోను నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండగ చేయవలను. నీవు నిశ్చయముగా సంతోషింపవలను. ఈ మాటలన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు 7వ నెలలో పండగ దినాల, అది కూడా పర్ణశాల పండగ చేయాలి అంటే దీన్ని ఏమంటామంటే అప్పుడే చేతికి పంట వచ్చే రోజులు. 7వ నెలలో ఏంటి చెప్పండి? ధాన్యం వస్తుంది, ఇటువైపున ద్రాక్షరసము వస్తుంది. ప్రజలందరూ సంతోషించాలి. అది పెద్దలే కానీ, చిన్నలే కానీ, కుమారులే కానీ, కుమార్తెలే కానీ, దాసీలే కానీ, పరదేశులే కానీ, తల్లిదండ్రులు లేని వారు కానీ, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించే క్రమంలో ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వగలరు? దేవుని మందిరానికి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఇవ్వగలరు అంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వగలరు. ఎప్పుడు సఫిషియెంట్గా చేతుల్లో డబ్బులు ఉంటాయి? పర్ణశాల పండగ జరుగుతున్న ఆ టైం ఎప్పుడు అంటే పంట చేతికి వచ్చే పని. కొన్నిసార్లు కరువులో ప్రతిష్ఠ చేయకూడదు. జాగ్రత్త వినండి. ప్రజలందరూ సంతోషించాలి. ప్రజలందరూ వారి చేతిలో డబ్బులు ఉండాలి. ప్రజలందరూ వారి చేతిలో వారి కష్టార్జితము ఫలం, సస్యఫలమే కానీ భూఫలమే కానీ ఉండాలి. వాటిని తీసుకొని వచ్చి ప్రభువుని వాళ్ళు ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. ఈ మాటలు లేవియాకాండంలోను ద్వితీయోపదేశకాండంలోను క్లియర్గా రాయబడింది. దావీదు చాలా సమకూర్చిండు. ఎంత సమకూర్చిందంటే ఇనుము కానీ ఇత్తడి కానీ తోక సఖ్యము కాదు అని రాయబడింది. ఆ మాటలన్నీ 7వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుతాం. సొలొమోను కూడా చాలా సమకూర్చిండు. కానీ సొలొమోనుకున్న ఆస్తి కానీ దావీదుకున్న ఆస్తి కానీ యెరూషలేము మందిరాన్ని ప్రతిష్ఠించడానికి కానీ యెరూషలేము మందిరానికి వచ్చిన ఆ ప్రతిష్ఠ రోజు కావలసిన వాటిలన్నింటినీ సమకూర్చడానికి సరిపోద్ది. కానీ ప్రజలను ఎందుకు గౌరవించాలి అని అంటే ప్రతి ఒక్కడు సంతోషంగా దేవుని మందిరంలోనికి రావాలి. ఆ మందిరంలోనికి వచ్చే టైంను మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరి దగ్గర ఏమి లేనప్పుడు అయ్యగారు ఆ కూటమి పెట్టాల్సిందంటే కుదరదు. ఎవరి దగ్గర ఏముందో ఎరగాలి. ఎప్పుడు ఎరగాలో ఏం చేయాలో సమస్తము ఎరిగి ప్రతిష్ఠ చేయాలి. సో మొట్టమొదటిది, ఎక్కువ టైం లేదు మనకి, మొట్టమొదటిది ఎవరిని ప్రతిష్ఠించాలి? ప్రజలను ప్రతిష్ఠించాలి. రెండోది, మనము సొలొమోను ఎందుకు జ్ఞానం కలిగిన వాడు, సొలొమోను మాత్రమే దేవుడు మందిరాన్ని ఎందుకు ప్రతిష్ఠించమంటే తెలుసా? ఒకవేళ దావీదును ప్రతిష్ఠించమంటే ఖచ్చితంగా గొంతు మీద కాలు పెట్టి అందరు దేశరండి అనేవాడు. కానీ సొలొమోన్ని ఏం చేశాడంటే, సొలొమోను జ్ఞానం 7వ నెలలో పర్ణశాల పండగల్లో పంట అంతా చేతికి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషముగా ఉత్సాహంగా ప్రభువుకి ఇచ్చే సమయాన్ని చూసి 11 నెలలు ఆపిండు. మన ప్రజలతో పట్టించుకోగా కావాలంటే పక్కన నీళ్ళు వాడిని రెండు సార్లు బాది మనం ప్రతిష్ఠ చేసేస్తాం. కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రజలను ప్రతిష్ఠించాలి. రెండోది, సమయాన్ని కూడా ప్రతిష్ఠించాలి. దాని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మరలా చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు. ఇశ్రాయేలుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి ఉన్నారండి. ఇక్కడ మీరు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్ష గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణమును యాజకులను లేవీయులను తీసుకొని రాగా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏమని తీసుకొని వచ్చారంటే ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొని వచ్చారు, మందసాన్ని తీసుకొని వచ్చారు. ప్రత్యక్ష గుడారములు ఏమేమి ఉపకరణములు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయి అంటే బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, తర్వాత దీపస్తంభం ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది, అహరోను కర్ర ఉంది. వీటిలన్నిటినీ ఎవరు తీసుకొని వచ్చారు అనంటే యాజకులు లేవీలు తీసుకొని వచ్చారు. ఇక్కడ 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. 3వది, డెడికేటింగ్ ద ప్రొసీజర్. మన ప్రక్రియను, ప్రతిష్ఠించే ప్రక్రియను కూడా ప్రతిష్ఠించాలి. జాగ్రత్త వినండి. దావీదు కంగారు పడిపోయి దేవుని మందసం ఎవరింట్లో ఉంది? ఓబేదేదేం ఇంట్లో ఉంది. ఓబేదేదేం ఇల్లంతా చక్కగా ఆశీర్వదించబడుతుంది, అర్జెంటుగా దీన్ని ఏం తీసుకురావాలి? దేవుని మందిరంలోనికి యెరూషలేములోనికి తీసుకురావాలనుకొని వెంటనే ఒక కొత్త బండిని పంపించిండు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. కొత్త బండిని తీసుకెళ్ళి కొత్త బండి మీద ఏం పెట్టారు? మందసాన్ని పెట్టారు. మందసం ఆ కొత్త బండి ఎడ్ల బండి నడుస్తూ ఉండగా
మొత్తానికి కింద పడే సమయంలో మందసాన్ని ఆపటానికి, కింద పడకుండా ఆపటానికి ఉజ్జా అనే ఒక మంచి సేవకుడు పట్టుకున్నాడు. అంతే ఏమైపోయింది చెప్పండి? చనిపోయాడు. కొంతమందికి దేవుని మందిరాన్ని ఎలా ప్రతిష్ఠించాలో తెలియదు. ఈరోజు దేవుని మందిరం ప్రతిష్ఠించడం అంటే బయట ఉన్న వాటిలన్నింటినీ జాగ్రత్తగా మనం కంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఈయనకేం తెలుసనంటే మందసాన్ని ఎవరే మోయాలి? యాజకులే మోయాలి. బర్రెలు గొర్రెలు మోయటానికి కాదు, మందసాన్ని ఎవరు మోయాలి? యాజకులు మోయాలి. ఈ ప్రొసీజర్ని తెలిసిన ఆయన 3వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి. ఎవరు మోస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే యాజకులు మోస్తూ ఉన్నారు. ఒక మాట సమూయేలు మొదటి గ్రంథంలో నుండి త్వరగా చూడండి. 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఇదంతా మనకు తెలిసిన మాటే. ఇందులో వాళ్ళు క్రొత్త బండి మీద ఎక్కించినట్లుగా 3వ వచనం, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారుడు ఉజ్జాయను. ఈ మాటలు మనకు తెలుసు కదా, క్రొత్త బండిని తోలిరి. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మీరు ఉంటారా? 2 పద్ధతులు ఉన్నాయి, 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి మ్యాన్ మేడ్ ప్రొసీజర్స్, మానవ నిర్మితమైన పద్ధతులు. రెండోది గాడ్ మేడ్ ప్రొసీజర్స్, దేవుని చేత నిర్మింపబడిన పద్ధతులు. ఈ రోజుల్లో సంఘాల్లో ఏమైనాయి అంటే దేవుని పద్ధతులను పక్కన పెట్టి ఎవడి పద్ధతి వాడే. కొత్త పద్ధతులు వాడొద్దు, కొత్త ప్రొసీజర్లు దేవుని మందిరంలో వాడొద్దు. వాడారా మందిరాలు మూసివేయబడతాయి. ఎవరి పద్ధతే ఉండాలి చెప్పండి? దావీదు అనుకుంటూ అసలు చాలా స్పీడ్గా తీసుకురావచ్చు అని కొత్త బండిని తీసుకెళ్ళండి. ఎవరు మోసుకొని రావాలి? అసలు యాజకులు మోసుకొని రావాలి. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు మోసుకొని రావాలి. కొత్త పద్ధతులు అంటే ఎక్కడో చోట దాన్ని తీసుకొచ్చి దీన్ని చెప్పి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఏయో పద్ధతులు, లేనిపోని పద్ధతులు, గందరగోళాలు, ఇవి తీసుకొని వచ్చామా ఉజ్జాలాగా చాలామంది చచ్చిపోతారు. కానీ దేవుని మందిరంలోనికి యాజకులు తోడుకొని వచ్చారు. మందస ఒకటే తీసుకుని వచ్చారా, ఇంకా ఉపకరణములన్నింటిని తీసుకుని వచ్చారంటే ఆ వచనంలో 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో దాన్ని తీసుకొని వచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారమును అది మొదటిది, గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవి. గుడారాన్ని తీసుకొచ్చారు, గుడారములో ఉన్న ఉపకరణములన్నింటినీ తీసుకొని వచ్చారు. ఎవ్రీథింగ్, ప్రతిదీ తీసుకొని రావాల్సిందే. దేన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. దేవుని పద్ధతుల్లో అన్నిటినీ మనం ఫాలో అవ్వాలి, అంతేగాని మనుషుల పద్ధతులను ఫాలో అవటానికి మనము లేము. ఇది 3వ విషయం. మొదటిది ఏమని చెప్పానండి? దేన్ని ప్రతిష్ఠించారు చెప్పండి? మొదటిది ప్రజలను ప్రతిష్ఠించాలి, రెండోది సమయాన్ని ప్రతిష్ఠించాలి, దాని 3వది ప్రొసీజర్, పద్ధతిని, ప్రక్రియను మనము ప్రతిష్ఠించాలి. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి 5వ వచనంలో మనం చదివితే 5వ వచనం, రాజైన సొలొమోనును అతని యొద్ద నుండి కూడి వచ్చిన ఇశ్రాయేలును సమాజకులందరూ మందసం ముందర నిలవబడి, ఈ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి, లెక్కింప శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. సో ప్రతిష్ఠకు ముందే ఏం జరిగింది అనంటే అర్పణ జరుగుతూ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అన్నాం, ఇంకో మాట ప్రోపియేషన్ అని అన్నాం. డెడికేట్ ద ప్రోపియేషన్ అంటే ప్రాయచిత్తాన్ని. ఎందుకు గొర్రెలు ఎట్లున్నాయి వాళ్ళు సమర్పించారు అంటే ప్రాయచిత్తం చేయబడటానికి. ఏం ప్రాయచిత్తం చేయబడాలంటే మన పాపములన్నీ ప్రాయచిత్తం చేయబడాలి, దోషములన్నింటినీ ప్రాయచిత్తం చేయబడాలి. మన ప్రాయచిత్తార్థమైన శిక్ష ఎవరి మీద పడిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పడింది. మనల్ని దేవుని మందిరంగా ప్రతిష్ఠించే ముందు మనకు బదులుగా యేసుక్రీస్తు అనే గొర్రె మన కొరకు బలి అర్పణ చేయబడింది. కొన్నిసార్లు ఈ మాట అర్థం కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కోళ్ళు కోసి ఇది కాదు ప్రతిష్ఠ అంటే, కోళ్ళు కోసి మందిరం చుట్టూ తిప్పటం కాదు. ఎవరు తిరిగారు మన కోసం అని అంటే సిలువలో నీ కోసం నా కోసం ఎవరూ ఊహించలేని జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మందిర ప్రతిష్ట అనే దానికి మరొక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రతిష్ఠించే ముందు మన పాపం ఏం చేయబడాలి? ప్రాయచిత్తం చేయబడాలి. ఈ ప్రాయచిత్తానికి ఎవరు మన కొరకు ప్రాయచిత్తం చేయబడిన వాడు అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. సొలొమోను లెక్కింప శక్యం కానీ ఎంత ప్రాయచిత్తం చేశాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయచిత్తం కూడా లెక్కించలేము. ఇంతమందికే సరిపోతుందని చెప్పామా? ఎక్కడన్నా చెప్పగలమా? ఇది కేవలం కేసర్లో ఉన్న వాళ్ళకే సరిపోద్దా యేసుక్రీస్తు
ఆయన ఆయన ఎంత అంటే సర్వలోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా అందరికీ సరిపోయినంత ప్రాయచిత్తము ఎవరిలో ఉంది అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంది. ఆ సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదటిది పీపుల్, రెండోది చెప్పండి ఇట్ ఈజ్ ఏ పీరియడ్, దాని మూడోది ఈ ప్రొసీజర్, దాని నాలుగోది ఇట్ ఈజ్ ఏ ప్రోపియేషన్ లేదంటే సాక్రిఫైస్ అని రాసుకోండి. నాలుగోది ప్రాయచిత్తాన్ని మనం ప్రతిష్ఠించాలి. దాని ఐదోది మీకు జ్ఞాపకం చేస్తాం. ఐదో మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5వ వచనంలోనికి రండి. 5వ వచనం అయిపోయింది కదా. 6వ వచనం, మరియు యాజకులు చూడండి 6వ వచనం జాగ్రత్త చూడండి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందస్సును తీసుకొని వచ్చి దాని స్థలములో, అందరూ చూడండి ఏ స్థలం అంట, దాని స్థలములో. ఏ స్థలము అది? దాని స్థలం అంటే అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. దెన్ 5వ మాట ఏంటంటే డెడికేటింగ్ ద ప్లేస్. స్థలమును మనం ప్రతిష్ఠించాలి. దేవుని నిబంధన మందసాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి కుదరదు. ఎక్కడ పెట్టారు వాళ్ళు? అతి పరిశుద్ధ స్థలములో గర్భాలయంలో వారు ఉంచారు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ స్థలములో ప్రతిష్ఠించాలో ఆ స్థలములోనే ప్రతిష్ఠించాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి మనం? అమ్మా, తలలోనా, తోకలోనా, హృదయంలోనేనా? ఎక్కడుంది హృదయంలో అని? ఎక్కడో చోట ఉందిలే, కానీ తొందరగా అంటారా? పేతురు రాసిన మొదటి పత్రిక ఒక్క వచనాన్ని చదువుతా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు కనిపిస్తే మనకి చదువుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వాణిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఈ మాట అంటలేం చేసుకోండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు ఏంటి? మన స్థలం ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ స్థలంలో ప్రభువుని మన హృదయ సింహాసనం పైన ప్రతిష్ఠింపబడాలి. ఈ మందస్సు ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. మన హృదయంలో టాప్ మోస్ట్ ప్లేస్లో ఎవరు ఉండాలంటే ప్రభువు ఉండాలి, క్రైస్ట్ ఉండాలి, క్రాస్ ఉండాలి. సిలువ ఎక్కడ అంటే సిలువ ఎక్కడో ప్రతిష్ఠించడానికి కాదు. సిలువ మన స్థలాలన్నింటిలో అతి ప్రాముఖ్యమైన స్థలంలో మనము ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ కూడా దావీదు కుమారుడైన సొలొమోను భక్తుడిని మనం అడిగితే ఆ స్థలంలో మందసాన్ని ఎక్కడ తీసుకుని వచ్చిండు? కానీ దావీదు చాలా పొరపాట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. దావీదు కొన్నిసార్లు ఒబేదెదోమింట్లో ఉంచాల్సి వచ్చింది భయపడిపోయి. కానీ సొలొమోను ప్రతిష్ఠించేటప్పుడు మందసాన్ని ప్రొసీజర్ని ప్రతిష్ఠించాడు, దానికి కావలసిన ప్రాయచిత్తాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దానికి కావలసిన స్థలాన్ని కూడా ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. స్థలంలోనికి తీసుకుని వచ్చి దేవుని మందసాన్ని నిలవబెట్టాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎన్ని మాటలని? 5 మాటలు చెప్పాం. మొదటిది ప్రజలను ప్రతిష్ఠించాలి, రెండోది సమయాన్ని ప్రతిష్ఠించాలి, మూడోది చెప్పండి పద్ధతిని, ప్రక్రియను, ప్రొసీజర్ని ప్రతిష్ఠించాలి. దాని నాలుగోది సాక్రిఫైస్, ప్రాయచిత్తాన్ని మనం ప్రతిష్ఠించాలి. దాని ఐదోది స్థలమును, ప్లేస్ని మనం ప్రతిష్ఠించాలి. ఇవి 5 మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటిని ఎక్స్టర్నల్ అన్నాం, దేవుని మందిరానికి వెలుపల జరిగినవి. ఇప్పుడు దేవుని మందిరం లోపల ప్రతిష్ఠించే 2 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగించేస్తారు. రాజుల మొదటి గ్రంథం మరలా 8వ అధ్యాయానికి రండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఇది కొంచెం ప్రాముఖ్యమైంది. ఇది ఉదయకాల సమయంలో నేను ఎక్కువసేపు చెప్పాలనుకున్నది, కానీ టైం లేదు కనుక కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు వినండి. తర్వాత వచనాలు చదువుతారా? చదవండి అన్న. 8వ వచనం నుండి 7వ వచనం వరకు అయిపోయింది మనకి. 7వ వచనం చదువుతున్నా. కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబెడును. ఆ కెరూబులు మందసమును దాని దండలను పైతట్టును కమ్మెను. దాని కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడనంత పొడవుగా ఆ దండలు ఉంచబడెను. కానీ అవి బయటికి కనబడలేదు, అవి నేటి వరకును అక్కడనే ఉన్నవి. జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుని మందసం ఎక్కడ ఉందబడిందంట? మరలా చదువుతున్నా చూడండి. 8వ వచనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. 7వ వచనం నుండి కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి, ఎక్కడైతే దేవుని మందసం ఉందో దానిపైకి కెరూబుల రెక్కలు చాపబడ్డాయి. ఎంతవరకు దేవుని మందసం ఎక్కడ ఉంది? ఎంతకి?
మనకి మందిరంలో 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో జాగ్రత్త వినండి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం పైన కెరూబుల రెక్కలు మనకు కనిపిస్తాయి, అంతే కదా. మనకి స్టోరీ అంతా చాలామందికి దేవుని వాక్యం బాగా ఎరిగిన వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే మనకి కెరూబుల రెక్కలు కనిపిస్తాయి. కానీ సొలొమోను మందిరం గొప్పతనం ఏంటంటే, ఈ కెరూబుల రెక్కలు అతి పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలము దాకా వెళ్ళిపోయినాయి. ఎంత పెద్ద రెక్కలు అని మనం ఆలోచన చేస్తే, చాలా పెద్ద మందిరం అయింది, చాలా పెద్ద మందిరం. ఆ మందిరానికి ఇప్పుడు మళ్ళీ చదవండి 7వ వచనం. కెరూబుల రెక్కలు మందస స్థానం పైకి చాపడెను, ఆ కెరూబులు మందసము దాని దండలను పైతట్టిన కమ్మెను, వాటి కనులు గర్భాలయము ఎదుట, గర్భాలయం అంటే అతి పరిశుద్ధ స్థలం అని, గర్భాలయం ఎదుట నుండి పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా పరిశుద్ధ స్థలము వరకు ఆవరించబడ్డాయి. కానీ ఎవరికి కనిపించట్లేదు అవి అనంటే, సామాన్య ప్రజలకు ఎవరికి కనిపించవు. కానీ ఎవరికి తెలుసు అంటే యాజకుడికి తెలుసు. దీన్ని ఏమని అంటానంటే, దీన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఈ మందసం ఉండే స్థలాన్ని పులిపీట అంటాం. ఈ స్థలం ఏంటి చెప్పండి? ఇది పులిపీట. నీ పులిపీట చాలా ప్రాముఖ్యమైనది. నీ మందిరం మొత్తంలో టాపెస్ట్ ప్లేస్ ఏంటంటే పులిపీట. ఈ పులిపీట మీద నిలబడి పిచ్చి పిచ్చి కథలు పాడొద్దు. సేవకులు నేను కొంచెం జాగ్రత్తగా చెప్తున్నా. పులిపీట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మందసం ఉన్న స్థలం. జాగ్రత్త. పులిపీట నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచితే మందిరం అంత అద్భుతంగా ఉంటుంది. సో డెడికేట్ ద పుల్పీట్. 6వది ఇంటర్నల్కి వచ్చిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత 6వ మాట ఏంటంటే, డెడికేట్ యువర్ పుల్పీట్. నీ మందస స్థలాన్ని నువ్వేం చేయాలంటే ప్రతిష్ఠించాలి. ఈ బలిపీఠం మీద మనం ఏం మాట్లాడాలో, ఎలా నిలబడాలో, ఎలా ఉండాలో, దీనిని బట్టి మందిరం యొక్క ప్రతిష్టత మొత్తం నిలబడి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెరూషలేము పట్టణాన్ని కానీ మందిరాన్ని కానీ పాడు చేసేటప్పుడు మొట్టమొదటి శత్రువులు పాడు చేసింది ఏంటి అని అంటే, మందసాన్ని పాడు చేశారు. దేన్ని పాడు చేశారు చెప్పండి? దేవుని మందసం ఉన్న ఈ స్థలము, ఈ గర్భాలయము చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది పులిపీటిని ఏం చేశారంటే కలుషితం చేశారు. నీ ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టుగా దాని మీద జోకులు, పులిపీఠం మీదే ఇష్టం వచ్చిన పాటలు, ఈ పులిపీఠం మీదే ఇష్టం వచ్చిన శాస్త్రాలు, పులిపీఠం మీదే ఇష్టం వచ్చిన పనులు చేస్తే కుదరదు. మందిరం ఎప్పుడు వర్ధిల్లదు. సొలొమోను కట్టిన మందిరం ఆ కెరూబుల రెక్కలు ఎక్కడి దాకా వచ్చినాయని చెప్పాను? పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినాయి. నీ పులిపీటు ఎంత అని అంటే, మందిరంలో వచ్చేవారు అందరి పైన అది కమ్మి ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, పులిపీటు చర్చి లోపలికి వచ్చిన అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. జాగ్రత్త. నిన్ను ఒక్కడనే కాదు ఎఫెక్ట్ చేసేది. ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అది? అందరినీ. కాబట్టి ఈ మందసం ఉన్న స్థలము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో దీన్ని రాసుకోండి. ఎక్కువ మాటలు జ్ఞాపకం చేయట్లేదు కానీ, డెడికేట్ యువర్ పుల్పీట్. 6వ P ఏంటి చెప్పండి? మీ బలిపీఠమును, లేదంటే నీ నిబంధన మందసం ఉన్న ఆ అగ్రస్థలాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. దీన్ని చాలా ప్రాముఖ్యంగా ప్రతిష్ఠించుకోవాలి. దెన్ ఫైనల్లీ చివరి మాట, 7వ మాటను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాం. ఈ పులిపీట్లో ఏమున్నాయో చెప్పమంటారా? టైం ఉందా? ఒక 5 నిమిషాలు. పులిపీట్లో ఏమున్నాయి అని అంటే మీకు జ్ఞాపకం చేస్తా. కొంచెం ఖచ్చితంగా ఈ మందసం మీద నిలబడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే, అతి పరిశుద్ధ స్థలంలో స్టేజ్ మీద మన పులిపీట మీద నిలబడే వాళ్ళు ఏమేమి ఉన్నాయో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్త వినండి. కెరూబుల రెక్కలు ఎన్ని ఉంటాయి? ఒక రెక్క ఉంటుంది, 2 రెక్కలు ఉంటాయా చెప్పండి? ఇక్కడ 3 రెండులు చెప్తాను మీకు. నెంబర్ 1 ఏమున్నాయి అని అంటే, 2 రెక్కలు ఉంటాయి. కెరూబుల రెక్కలు ఎన్ని ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలు అన్నీ దేని మీద ఉన్నాయి అంటే, మందసం పైన ఉన్నాయి. మనం ఒక మాటలో మీకు ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుని 2 హస్తాల్లో నువ్వు పనిచేయాలి. నీ హస్తంతో నువ్వు బలిపీఠం మీద పనిచేయద్దు. ఈ 2 రెక్కలు దేని మీద దేని చెప్తున్నాయి అంటే, కెరూబుల 2 రెక్కలతోనే ఆ మందిరాన్ని, బలిపీఠాన్ని, మందసాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని అన్నిటినీ అవే ఆవరించినాయి. ఇది ఏమిని మనకు బోధిస్తుందంటే, నువ్వు దేవుని చేతిలో ఉండాలి తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినోడి చేతిలో ఉండటానికి లేదు. ఏ నాయకుడి మాట వినటానికి లేదు. లోకంలో ఉన్న
ఎవరిని తీసుకురావటానికి లేదు. ఎవరి చేతిలో ఉండాలి మనం? చెప్పండి, ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. ఇవి 2 రెక్కలు గుర్తుపెట్టుకోండి. అది మొదటి మాట. మీకు జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో 2 అన్న మాట కనిపించదు, కానీ కెరూబుల రెక్కలు అంటే ఎన్ని? కుడివైపున ఒక రెక్క, ఎడవైపున ఒక రెక్క. నేను ఒక మాట చెప్తా. కొంతమంది దేవుని సేవకులు, మంచి సేవకులు 2 రెక్కల్లో పనిచేస్తారు. దొంగ సేవకులు ఒక రెక్కం దేవుడిది ఉంటుంది, ఒక రెక్కం వాళ్ళ రెక్క ఉంటుంది. అంటే దేవుడి పని, దేవుడి చెయ్యి పని చేయాలి, మా చెయ్యి కూడా పని చేయాలి. నీ చేతులు పని చేయడానికి లేదు. ఎవరి చేతులు పని చేయాలి? నువ్వు దేవుని బలిష్టమైన రెక్కల కింద భద్రంగా ఉండాలి, అంతే. మన చేతులు పని చేయడానికి లేనే లేదు. 2 మీకు జ్ఞాపకం చేస్తారు. 9వ వచనంలో చూడండి. 9వ వచనం చివరి భాగంలో, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచును. దేనిలో అంట? ఆ మందసంలో. ఇప్పుడు యెరూషలేము పట్టణంలోనికి సొలొమోను కట్టించిన మందిరంలోనికి మందసంలో ఉన్నవి 2 ఏంటి అని అంటే, అహరోనుకు చిగురించి కర్ర లేదు, మన్నా పాత్ర లేదు అందులో. కానీ ఏమున్నాయి అంటే, దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప ఏమియో లేకపోయాను. ఈ 2 రాతి పలకలు దేనికి సాదృశ్యం అనంటే, దేవుని వాక్యానికి సాదృశ్యం. బలిపీఠం మీద ఏం చెప్పాలంటే వాక్యమే చెప్పాలి. కాకమ్మ కబుర్లు, పుకార్లు, లేదంటే ముసలమ్మ ముచ్చట్లు, మీ ఇష్టం వచ్చిన స్టోరీలు ఇవి చెప్పడానికి లేదు. ఈ 2 రాతి పలకలు, ఒకటి పాత నిబంధనకి, రెండోది క్రొత్త నిబంధనకి ఆధారంగా. ఈ 2 రాతి పలకలు 2 అంచుల ఖడ్గానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒకటి నిన్ను ఛేదిస్తుంది, నువ్వు చెప్పే వాళ్ళను కూడా కట్ చేస్తుంది. ఇంకా ఈ 2 రాతి పలకలు ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, 2 రాతి పలకల పైన, ఒక రాతి పలక పైన దేవునికి సంబంధించిన వాటిలన్నిటినే రాశాడు. అర్థమైందా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అవన్నీ ఒకదాని మీద రాయబడి, ఇంకో దాని మీద మానవులకు సంబంధించిన అన్నీ రాయబడ్డాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇక్కడ 2 రాతి పలకలు దేనికి సాదృశ్యం అంటే, దేవుణ్ణి జాగ్రత్తగా చూడాలి, ప్రజలను కూడా జాగ్రత్తగా చూడాలి. కొంతమంది అబ్బో పెద్ద పెద్ద మీటింగులు పెడతారు, కానీ తల్లిదండ్రులు పెట్టలేడు. ఎందుకు? వాడు సేవకుడు. ఏమనుకో మాకు నీ ఉదయకాల సమయంలో ఇటువైపున పెద్ద పెద్ద మీటింగులు పెడతారు, వీడంత అభిషక్తులు లేడు అంటాడు, కానీ పక్కనోడు భార్యను ఆశిస్తాడు. ఎందుకు? వీడు సేవకుడా? 2 జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధన, క్రొత్త నిబంధన, మనుషుల వైపుని, ఇటువైపున నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి, ఎదుటోడిని నీ బాధ వినేవాడిని కూడా కాపాడాలి. ఇంకా 2 అనే విషయాలు చెప్పడానికి టైం సరిపోదు. సో 2 రెక్కల క్రింద ఉండాలి నువ్వు. 2 నిబంధనలు, రాతి పలకలు. నీకు ఆధారం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే. దీంట్లో నుండి బయటికి వద్దు, లోకంలో ఉన్న పురాణాలు వద్దు. కొంతమంది ఇందులో చెప్పంటారంటే వీడు జాలిక పురాణం అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు. ఇవన్నీ ఎందుకు? ఇక్కడ ఈ చెప్పడానికి 66 పుస్తకాలు చెప్పడానికి టైం సరిపోవట్లా. ఇవి చెప్తే బాగుపడతాం. ఫైనల్గా చివరిగా 7వది చెప్పేసి ముగించేస్తాం, సమయం అయిపోతూ ఉంది. 10వ వచనం చూడండి. 10వ వచనం, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. 7వ మాటను మనం ఇంటర్నల్గా మొట్టమొదటిది ఏమని చెప్పాను? డెడికేట్ ద పుల్పీట్. మొట్టమొదటిది నువ్వు నిలబడే మందసాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి. రెండోది డెడికేట్ ద పవర్. దేవుని శక్తిని నువ్వు ప్రతిష్ఠించాలి. ఎవరిని అంటే రాయబడిన మాట 10వ వచనంలో, దేవుని పరిశుద్ధ స్థలము నుండి యాజకులు బయటకు వచ్చినప్పుడు మేఘము దేవుని మందిరమును నింపెను. ఈ మాట నాకు మేఘం మీద చాలా చెప్పాలి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే దేవుని మేఘం మీద మీకు జ్ఞాపకం చేస్తా. కానీ ఆ మేఘము లోపలికి రావడంతోనే ఏమొచ్చిందంట? 11వ వచనంలో, యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘము అందరూ చెప్పండి, ఆ మేఘము ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారు. చాలా పవర్ఫుల్. ఎందుకు నిలవలేకపోయారు అంటే, వీళ్ళకి దేవుడు లోపల ఉంచాడా లేకపోతే బలం లేదా అనేది కాదు. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, వాళ్ళు ఎందుకు నిలవలేకపోయారంటే, ఈ మేఘము చాలా వాటికి సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిది, మనం ఈ తేజో మహిమను, ఈ మేఘాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు ఎప్పుడు చెప్పండి, ఎంత పెద్ద సేవకుడైనా ఏంటి. సో దేవుని పరిశుద్ధత ముందు మనం నిలవలేము.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రత్యక్షతను వారు రూపాంతర కొండ మీద చూశారో వెంటనే ఏం చేశారు? ముగ్గురు బోర్లు పడ్డారు, బొక్క బోర్లు పడ్డారు. ఎప్పుడైతే యోహాను దేవుని ప్రత్యక్షతను చూసిండో ఎక్కడ పద్మాసు దీపం అందు ఏవైపోయింది చెప్పండి, చచ్చిన వాడి వలె దేవుని పాదాల ఎదుట పడ్డాడు. ఇక్కడ కూడా యెషయాని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెషయా కూడా అప్పుడు దాకా చాలా కాన్ఫిడెంట్గా అందరిని తిట్టిండు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత కనపడిండో నేను చచ్చిన వాడి వలె నేను నశించి తిని, ఎందుకు ఆ ప్రత్యక్ష కనపడటంతోనే యెషయాకు కూడా అర్థమైంది నేను అపవిత్రమైన పెదవుల కలిగిన వాడిని. సో దేవుని పరిశుద్ధత ముందు మానవుడు నిలవలేడు. కానీ దేవుని పరిశుద్ధత మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎలా అంటే మేఘము దేనికి సాదృశ్యం అంటే జాగ్రత్త వినండి. దీన్ని మామూలుగా మేఘము అని అంటున్నాం, కానీ ఇంగ్లీష్లో ఏమంటామంటే షకీనా గ్లోరీ అన్నాం. షకీనా గ్లోరీ, షకీనా అనే మాట తెలుగు బైబిల్లో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదో తెలియదు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మేఘము ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుండి ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరంలోనికి వచ్చింది. క్రొత్త నిబంధనలు దీనికి ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ. మేఘం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారు కూడుకున్న 120 మంది ఉన్న స్థలములోనికి ఆ గదిలోనికి వచ్చిండో, మేడ గదిలోనికి, అద్భుతాలు జరిగినాయి, అనేకమైన స్వస్థత కార్యాలు జరిగినాయి. వాళ్ళు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆ స్థలాలన్నీ వాళ్ళు ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షించబడ్డారన్న 3000 మంది ఒక్క ప్రసంగానికి. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నీ మందిరం నింపబడుతుందో, ఎప్పుడైతే దేవుని మేఘము చేత నీ మందిరం నింపబడుతుందో దేవుని శక్తి అంత ప్రాబల్యంగా ఉంటుంది. ఈరోజు మేఘాలతో నింపబడరా అంటే కొంతమంది మసితో నింపబడుతున్నారు. ఆ సట్టులు ఈ సట్టులు కుండలన్నీ. ఎప్పుడన్నా వర్షం పడ్డదనుకో మందిరంలో వంటలు పెడుతున్నారు. తెలుసా మీకు బాబు? కోటి మందిరంలో ఏ వంటలు పెట్టొద్దు, ఏ దండాల మీద ఆరేయొద్దు. ఏంటి కొన్నిసార్లు దండల మీద చాలా ఆరేస్తూ ఉంటారు మనోళ్ళు, పెద్ద పెద్ద పొడవుగా ఉంటాయి. వాటిని చర్చిలో ఆరేస్తారు. వీళ్ళ దుంపదేగా. వీటిని ఆరేయటానికి కాదు మందిరం. దేవుని మందిరం మందిరమే, దానికి ఇవ్వాల్సిన స్థలము దానికి ఇవ్వాలి. ఇలాంటివి నువ్వు నింపినవంటే మేఘం రాదు. దేవుని మందిరం, దేవుని ఆత్మ మన మీదకి వస్తే చెప్పండి, పరిశుద్ధాత్మ అయిన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు. ఎక్కడ శక్తి నొందుతారంటే యెరూషలేములోను, యోదయ, సమరయలోను, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో. మొట్టమొదటిది అందరి ప్రజలను ప్రతిష్ఠించాలి. నెంబర్ 2 సమయాన్ని ప్రతిష్ఠించాలి. నెంబర్ 3 చెప్పండి ప్రొసీజర్ని, పద్ధతిని మనం ప్రతిష్ఠించాలి. నెంబర్ 4 ప్రాయచిత్తాన్ని, సాక్రిఫైస్ని మనం ప్రతిష్ఠించాలి. దెన్ 5 స్థలాన్ని, అది చాలా గర్భాలయ స్థలంలో దేవుని మందసాన్ని పెట్టాలి, స్థలాన్ని ప్రతిష్ఠించాలి. దెన్ 6వది నీ పులిపేటిని ప్రతిష్ఠించుకోవాలి. 7వది దేవుని శక్తిని ప్రతిష్ఠించాలి. దేవుని మందిరంలోనికి ఏం రావాలి చెప్పండి? దేవుని మందిరంలోనికి మేఘం రావాలి. మేఘం తప్పకుండా మేఘం క్రొత్త నిబంధనలో దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆకాశం నుండి మేఘం వచ్చినట్లుగా ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి. మేఘము ఇంకొక దానికి సాదృశ్యంగా ఉంది. ఏంటి అంటే మేఘము విశ్వాసుల యొక్క సమూహానికి సాదృశ్యంగా ఉంది. 12వ ఏప్రిల్ రాసిన పత్రికలో చదువుతున్నాం కదా మనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున. సో ఈ మేఘము దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ సంఘములో ఉన్న విశ్వాసులందరూ, ఆ విశ్వాస సమూహం అంతా ఎలా ఉండాలి చెప్పండి? మేఘము వలె ఆవరించాలి. ఈ మధ్యకాలంలో విశ్వాసులు మేఘంలాగా ఆవరించమంటే ఇవి ఆవరించట్లా. వీళ్ళు దెయ్యాల్లాగా అక్కడక్కడ తిరుగుతున్నారు. అయ్యగారులు దెయ్యాల్లాగా తిరుగుతున్నారు, ఆ విశ్వాసులు కూడా అక్కడక్కడ తిరుగుతున్నారు. జాగ్రత్త, దేవుని శక్తి చాలా బలమైంది. దేవుడి మాటలు